కాంగ్రెస్ సర్కార్పై ఉద్యోగ సంఘాల జేఏసీ మండిపడింది. పెండింగ్లో ఉన్న బకాయి బిల్లులు 5 డిఏలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారన్ జగదీశ్వర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక హామీని కూడా నెరవేర్చలేదని ఫైర్ అయ్యాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్ 9న ఇందిరా పార్క్ వేదికగా ఉద్యోగుల మహాధర్నా చేస్తున్నామని స్పష్టం చేశారు. జూన్ 9లో మహాధర్నా కార్యక్రమాన్ని ఎంత పెద్దగా ఎంత గొప్పగా చేసుకుంటే ఈ ప్రభుత్వానికి మన నిరసన ఎలా తెలియవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికన్నా ముందు ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క డేట్ ఇస్తాం. ఆ డేట్ ద్వారా మన కార్యక్రమాలు తీసుకొని హైదరాబాద్లో ఒక పెద్ద మహాధర్నా కార్యక్రమాన్ని దాదాపు ఒక 50,000 మంది ఉద్యోగులతోని సమీకరించి చేసుకుందామని నిర్ణయించడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి మీకు 3 నెలలనే మీ సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పి మొట్టమొదటిగా 1వ తారీఖే జీతం ఇచ్చినామని చెప్తున్న ప్రభుత్వానికి చాలా మంది ఉద్యోగులకు ఇంకా మొట్టమొదటి జీతాలు రాని పరిస్థితి గమనిస్తున్నాం. మరి పెండింగ్ బిల్స్ అయితే 8,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మా సిపిఎస్ ఉద్యోగుల 10% ప్రభుత్వం ఇచ్చే 10% కలిసి ఇంకొక 1,000 కోట్లు దాదాపు 9,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మరి సబ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. సబ్ కమిటీలో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి దాదాపు 7 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ సబ్ కమిటీ పిలిచిన దాఖలాలు లేదు. మేము ఎవరు చెప్పుకోవాలి? అసలు మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలి? గౌరవనీయమైన మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు పిలిచి మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కూతపడిన తర్వాత ఇస్తామని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నా. అన్న మరి ఎన్ని రోజులకు కుదురపడుతుంది? మా ఉద్యోగులు ఆగే పరిస్థితి లేదు. రోజు ఫోన్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బందికరం చేస్తున్నారు. మీకు 15 నెలలు 16 నెలల టైం ఇచ్చినాం. మరి అంచెలంచెలుగా మా సమస్యలు పరిష్కరించమని జేఏసీ కోరుకున్నది. ఉద్యోగుల బాధలు తీర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. మా జీతభత్యాలు ఇవ్వండి, మా పెండింగ్ డీలు 5 ఇవ్వండి, మా పిఆర్సీని ఇవ్వండి. మీరు మేనిఫెస్టోలో పెట్టిన సిపిఎస్ విధానం రద్దు చేస్తానన్నాను. ఆ సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి మా ఉద్యోగులకు హెల్త్ కార్డు ఇచ్చి మా ఉద్యోగులు ఆదుకునే బాధ్యత మీ పైన ఉన్నది. ఎంత చేసినా కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజాపాలన అంటున్నారు, ప్రజలకు సేవ చేయని చేసిన తర్వాత మనకు చేస్తారని అనుకుంటున్నాం. కానీ మనం చేసేది మా పెండింగ్ బకాయి చేసుకొని మీరు ఇలా చాలా మందికి ఇలా మాకే డ్యూ పెడతారు వాస్తవానికి.